శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి. పాశ్చాత్య సాధకులు కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న: యోగులు శక్తులను ఏ విధముగా పొందగలరు? అందరూ ఆ విధంగా పొందగలరా? అందుకు మాస్టారు చెబుతూ ఉన్నారు, పొందుట అనే పదము భౌతిక పదార్థములకు వర్తిస్తుంది, కానీ శక్తులకు కాదు. నీవొక నీటి కుండను మోయుచున్నప్పుడు నీవు కుండను పొందుచున్నావు, కానీ నీటిని కాదు. నీరు కుండ చేత నిలుపబడుచున్నవి. నీవు మాత్రము కుండను మాత్రమే పొందగలవు. నీ ఇంటి యందు దీపాలు, పంకాలు, రేడియోలు ఉన్నచో ఆ యంత్రములను మాత్రమే నీవు కలిగి ఉండుటయో పొందుటయో సాధ్యపడుతుంది, కానీ విద్యుత్ శక్తిని మాత్రము కాదు. అంటే రేడియో, టీవీ ఉన్నాయి కదండి, ఆ యంత్రాలని మనం పొందగలం, కానీ విద్యుత్ శక్తిని మాత్రము కాదు అంటున్నారు. ఆయా యంత్రములను సంపాదించి విద్యుత్ శక్తి వాటి ద్వారా ప్రసరించుటకు కావలసిన పద్ధతిని అవలంబించి తగిన విధముగా ఏర్పరుచుకున్నప్పుడు విద్యుత్ శక్తి యొక్క ప్రభావాన్ని అనుభవించి ఆనందించవచ్చు, కానీ ఆ శక్తిని పొందటం సాధ్యం కాదు. నీవు అవలంబించు విధానము, ఆవశ్యకత మరియు నీ ప్రవర్తనమును అనుసరించి ఆ శక్తి ఇంటిలోనికి ప్రవేశించుచు నిర్గమించుచుండును. మానవుని యొక్క శక్తులుగా నీచే పేర్కొనబడినవి కూడా ఇటువంటివే. అవి శక్తులు కావు, అది బహువిధములైన ప్రక్రియలలో పనిచేయు ఒకే శక్తి. అది మొత్తం ఒకే శక్తి అటండి, శక్తులు కావుట. శక్తులను పొందే ప్రయత్నంలో జీవితమంతా వృధా చేసుకుంటున్న వారు అసంఖ్యాకులు ఉన్నారు. తగిన విధముగా ప్రకృతిలో పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ, లేక అటువంటి పరిస్థితులు మానవునిచే కల్పింపబడినప్పుడు కానీ అద్భుతాలు అని నీచే పిలువబడేవి ఏర్పడతాయి. మొదటి తరగతికి చెందిన వారు ఈ శక్తులు సహజముగా తమ ద్వారా వ్యక్తమగువారుగా ప్రకృతిచే సృజింపబడుదురు. అట్లు జరుగుట అప్పటి ఆవశ్యకతను బట్టి ప్రకృతిచే నిర్ణయింపబడుతుంది, కానీ మానవుని చేత మాత్రము కాదు. రెండవ విధానమున, అంటే శక్తులు పొందాలని తపన పడేవాళ్ళు ఉంటారు కదండి, ఏదో వాటిని సాధించాలి, అద్భుతాలు చేయాలని అనుకుంటారు కదా, వీళ్ళు రెండవ విధానం అంటున్నారు. రెండవ విధానమున తాము తగినవారుగా రూపొందించుకొనవలసిన పరిస్థితులకు తగినవారుగా నిలిచినప్పుడు ఆ శక్తి వారి ద్వారా పనిచేయును. నీ ఇంటిలో విద్యుదీకరణ చేసి కొనుటకు విద్యుత్ శాఖ నుండి అనుమతిని పొందుటకు నీవు ఆచరించవలసిన సాంఘిక నైతిక విధులు కొన్ని ఉండును. అట్లే నీ ద్వారా శక్తులను పనిచేయించునట్టి ప్రకృతితో నీకు గల సంబంధమునందు ఒక నిర్దిష్టమైన సాంఘిక నైతిక క్రమములు ఉన్నాయి. యోగ విద్యకు వీటితో ఎటువంటి సంబంధము లేకున్నను చాలామంది ఈ విధమైన సంబంధము ఉన్నదని నమ్ముట చేతగాని, లేక యోగులకు గల శక్తులను చూచి అసూయపడుట వలన కానీ తమను తామే కించపరుచుకొనుచున్నారు. అది ఒక శాస్త్రము. ఏంటండి? యోగము అనేటువంటిది ఒక శాస్త్రము, యోగ శాస్త్రము అంటారు కదండి. శక్తులను పొందుటకు వ్యక్తిగతమైన సదాచారము, సత్ప్రవర్తనము ఆవశ్యకములై ఉన్నది. ఆ విధానమునకు చెందిన నియమములను ఎవరు అనుసరించినను వారి ద్వారా ఆ శక్తులు వ్యక్తమగును. నిజమునకు అవి ప్రకృతికి విరుద్ధములైనవి కానీ
మహిమలు కానీ కావు. అవి ప్రకృతికి విరుద్ధమైనవేం కాదండి. అట్లాగే మహిమలు కావంటున్నారు. దేనిని మనము మహిమలు అని పిలుస్తామో అవి ఇంకను మానవునికి అవగతము కానీ శాస్త్ర సత్యములే కానీ మరేమీ కాదు. మహిమలు అని పిలుస్తాం కదండి, అవేంటి అంటే ఇంకా మనకు అర్థం కాని సైన్స్ అంటున్నారండి మాస్టారు. ఇంకా మనకు అర్థం కాలేదు, అలాంటి శాస్త్ర సత్యాలే కానీ వేరే కాదయ్యా అంటున్నారు. కొన్ని సజీవమైన జంతువులను బలి ఇవ్వడం వంటి పశు విధానములు లేక కొన్ని రహస్య విధానములను అమలు పరచటం ద్వారా శక్తులను పొందవచ్చనే దురభిప్రాయము కొందరికి ఉన్నది. ఇది ఏమాత్రము సత్యము కాదు. ఎందుకనగా ప్రకృతి మూర్ఖమైనది కాదు. ధ్యానము లేక మనస్సును కేంద్రీకరించటము ద్వారా ఈ శక్తులను పొందవచ్చుననే వాదము కూడా అసత్యమే. ఈ పద్ధతులను అవలంబించువారు తమ తోటివారిలో మానసిక వికాసము తక్కువగా ఉన్నవారిపై నీచమైన విధంగా వశీకరణమును ప్రయోగించి మహిమ పేరుతో మోసపుచ్చుతారు. దీనివలన అంధప్రాయులైన హేతువాదులు నిజముగా వ్యక్తముగానున్న శక్తులను కూడా విశ్వసింపలేరు. శక్తులను పొందుటకు వలసిన అసలైన విధానము ఆ శక్తులు కలిగి ఉన్న పరమగురువులచే రహస్యముగా ఉంచబడును. ఆ శక్తులు దుర్వినియోగము కాకుండుటకే వారు అట్లు చేయుదురు. వాటి సద్వినియోగము అవి కలిగియున్న వ్యక్తుల పరిణామము పైన ఆధారపడి ఉంటును. ఆ శక్తులపైన స్వామిత్వము గల అసలైన పరమగురువులు వీటిని గురించిన అభిప్రాయములు విమర్శల విషయమున మౌనము వహించును. ఆ శక్తులకు సంబంధించిన రహస్యములను తరువాత తరముల వారికి అందించుటకు వాటిని సంరక్షించుచుందురు అంటూ మాస్టారు మనకు తెలియచేశారు. స్వస్తి. వాసుదేవా.